అందరికీ నమస్తే. నా పేరు గాజుల స్వప్న. ఇలా కరీంనగర్లో నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం. కరీంనగర్లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఒక మహిళ పైన అత్యాచారం చేయడం అనేది ఏదైతే ఉందో చాలా దౌర్భాగ్యమైనటువంటి చర్య, సిగ్గుమాలిన చర్య. మహిళకు ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఆసుపత్రికి వెళ్తే ఆ ఆసుపత్రిలో పనిచేసేటువంటి సిబ్బంది ఆ మహిళ పైన మత్తుమంది ఇచ్చి మహిళ పైన అత్యాచారం చేయడం అనేది సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మొన్నటికి మొన్న చూస్తే కరీంనగర్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీలో కూడా ఇదే విధంగా ఒక మహిళ వాష్రూమ్ ఎటు అని చెప్పేసి అడిగి వెళ్ళడం జరిగింది. ఆ వెంటనే వేరే ఆగంతకుడు వచ్చి ఆ మహిళ పైన మత్తుమందు జల్లి బంగారం దోచుకోవడం జరుగుతుంది. ఆమె తేరుకొని వెంటనే అరవడం వల్ల ఆ బంగారం దొరికింది. ఆ ఆగంతకుడు పట్టుబడ్డాడు. కాకపోతే ఇవాళ ఏం జరుగుతుంది ఆసుపత్రులలో, ప్రైవేటు ఆసుపత్రుల ఏం జరుగుతుంది? అరాకొరా వసతులు, ఓ సీసీ కెమెరాల నిఘా ఉండదు. అక్కడికి వెళ్ళిన రోగులకు లక్షల్లో ఖర్చు తప్ప వాళ్ళకు రోగం నయం అనేది ఉండదు. ఇవాళ చాలామంది అనుకుంటున్నారు కరీంనగర్ ఆసుపత్రులతో పోల్చుకుంటే హైదరాబాద్ ఆసుపత్రులలో చాలా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది అని చెప్పేసి. ఈ విధంగా చూసుకుంటే ప్రైవేట్ ఆసుపత్రులలో సిబ్బందిని ఏ లెక్క ప్రకారం తీసుకుంటున్నారు? వాళ్ళ చదువుని బట్టి తీసుకుంటున్నారా, వాళ్ళ సీనియారిటీని బట్టి తీసుకుంటున్నారా, ఏ విధంగా తీసుకుంటున్నారని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ ఆసుపత్రుల పర్యవేక్షణ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? కనీస వసతులు లేనటువంటి ప్రైవేటు ఆసుపత్రులు, ఇలా గల్లీకి 10 ఆసుపత్రులు ఉంటాయి. అక్కడ కనీసం బండి పార్క్ చేసుకుందామన్న ప్లేస్ లేనటువంటి విధంగా ఆసుపత్రులు వెలిసాయి. వాళ్ళ ఎవరి పర్యవేక్షణలో జరుగుతుందనేది కూడా ఒక క్లారిటీ ఉండదు. కనీసం పారిశుద్ధ్యం అన్న ఉంటుందా అంటే ఆసుపత్రులకు వెళ్తే పారిశుద్ధ్యం కూడా ఉండదు. దుర్గంధమైనటువంటి వాసన, ఒక నీట్నెస్ ఉండదు, ఒక కనీసము అక్కడికి వెళ్ళిన రోగులకు రెస్పెక్ట్ కూడా ఉండదు. వీళ్ళ పైసలే ఖర్చు అవుతాయి, వీళ్ళ మానసిక ఇబ్బంది ఉంటుంది, అన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది. అయినా కూడా అక్కడ పట్టించుకోనటువంటి అధికారులు ఎలా ఎవరి పర్యవేక్షణలో జరుగుతుంది అనేది నేను క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కనీసము 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుండి అక్కడ ఆ సిబ్బంది పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది. అయ్యా కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ గారు వెంటనే ప్రైవేటు ఆసుపత్రులపైన నిఘా పెట్టాలి. పర్మిషన్లు ఉన్నాయా లేవా ఆసుపత్రులకు చూసుకోవాలి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.